Hello everyone, welcome to ACOMIS Academy. Today is 10th March 2025. మొన్న సాటర్డే రోజు మనం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం సార్. ఆ రోజు కొన్ని ఆర్టికల్స్ వచ్చినాయి, ఈ రోజు కూడా కొన్ని న్యూస్ పేపర్స్లో ఆర్టికల్ సెగ్మెంట్స్ వచ్చున్నాయి. ఇక్కడ ఉమెన్కి సొసైటీలో చాలా బ్యారియర్స్ ఉన్నాయి సార్. అట్లా ఉమెన్ యొక్క రోల్ ఎవ్రీ స్టేజ్లో ఇంపార్టెంట్ అయినప్పటికీ they are playing a crucial role in every segment, despite still there are some stereotypic thinking as such in that particular women segment. Clear? So atla ఆలోచించుకుంటే మనకి ఉమెన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా చాలా ఎఫెక్టివ్గా దే ఆర్ ప్లేయింగ్ ఏ కీ రోల్. ఆ సెగ్మెంట్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది సార్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవ్వాలంటే దాంట్లో డీసెంట్రలైజ్డ్ ఫార్మ్ ఆఫ్ నేచర్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ స్ట్రాంగ్గా ఉండాలి. ఆ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉమెన్ ఎవరైతే గెలుస్తుంటారో వాళ్ళు సర్పంచ్గా యాక్ట్ చేయకుండా వాళ్ళ ప్లేస్లో వాళ్ళ హస్బెండ్స్ అగైన్ సర్పంచ్గా యాక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ సిచ్యువేషన్ని ఇంకా డిటోరియేట్ చేస్తూ ఉంటారు ఆ సెగ్మెంట్లో. సో దాంట్లో ఇష్యూస్ ఏమున్నాయి, వాట్ ఆర్ ద సెగ్మెంట్స్ విచ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ రిగార్డింగ్ విత్ దట్ మనం ఇక్కడ చూడబోతున్నాం. సో బ్యారియర్స్ టు ఉమెన్ లీడర్షిప్స్ ఇన్ పంచాయత్ రాజ్ ఇన్స్టిట్యూషన్ సార్. యాజ్ మనం చూసినట్టే ఫస్ట్ ఇంట్రొడక్షన్ చూద్దాం, దెన్ కీ ఛాలెంజెస్, బెనిఫిట్స్ ఏంటి ఉమెన్ లీడర్షిప్ని డెవలప్ చేయడానికి, గవర్నమెంట్ ఏమి ఇనిషియేటివ్స్ తీసుకుంది, మనం ఇంకా ఏమి చేయొచ్చు, అండ్ ఫైనల్లీ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. మినిస్ట్రీ ఆఫ్ పంచాయత్ రాజ్ ప్యానల్ క్లియర్. సో ఐడెంటిఫైడ్ బ్యారియర్స్ ఫర్ ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్. సో మనకి ఒక పంచాయత్ రాజ్ ప్యానల్ ఐడెంటిఫై చేసింది సార్ బ్యారియర్స్ ఏంటి ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ని ఐడెంటిఫై చేయడానికి. దాని సెగ్మెంట్ ఏంటి, దాంట్లో వీళ్ళు చూసిన బ్యారియర్స్ ఏంటి, కీ ఛాలెంజెస్ విచ్ వేర్ సైటెడ్ బై దట్ పర్టిక్యులర్ ప్యానల్. ఫస్ట్ వన్, సర్పంచ్ పతి సిండ్రోమ్. మేల్ రిలేటివ్స్ ఎస్పెషల్లీ హస్బెండ్స్ హూ యాక్ట్ యాజ్ ఏ de facto decision makers, రెడ్యూసింగ్ ఉమెన్ టు ఫిగర్ హెడ్స్. ఇది నేను చాలా వరకు విలేజెస్లో అబ్జర్వ్ చేస్తున్నా సార్. వేర్ ఎవరైతే హస్బెండ్స్ యొక్క వైఫ్స్ ఉమెన్ పొజిషనింగ్ ఆర్ ఉమెన్ రిజర్వేషన్ వల్ల వాళ్ళు కంటెస్ట్ చేయాల్సి వస్తుందో, కంటెస్ట్ చేసిన మరుక్షణం నుంచి పొజిషన్ వచ్చిన మరుక్షణం నుంచి మెన్ దాన్ని టేక్ ఓవర్ చేయడం, మ్యాక్సిమం డెసిషన్ మేకింగ్స్ వాళ్ళే చేయడం జరుగుతూ ఉంటుంది. జనరల్గా రాజస్థాన్లో, మధ్యప్రదేశ్లో, బీహార్లో చూస్తే ఈ సెగ్మెంట్ మనకు కనిపిస్తూ ఉంటుంది. పంచాయత్ అనే వెబ్ సిరీస్ వచ్చింది సార్, అమెజాన్ ప్రైమ్లోనో దీంట్లో ఉంది. అది ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. పంచాయత్ 1, 2 సిరీస్లు ఉన్నాయి. దాంట్లో ఈ పర్టిక్యులర్ సెగ్మెంట్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది, సర్పంచ్ పతి సిండ్రోమ్. క్లియర్. సెకండ్ వచ్చేసి బ్యూరోక్రటిక్ అండ్ పియర్ డిస్క్రిమినేషన్. అఫీషియల్స్ అండ్ మేల్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉంటారో దే బైపాస్ ఉమెన్ ఇన్ డెసిషన్ మేకింగ్, ప్రిఫరింగ్ టు ఇంటరాక్ట్ విత్ మేల్ కౌంటర్ పార్ట్స్ అస్ సచ్. సో జనరల్గా ఇప్పుడు డిస్ట్రిక్ట్ అసోసియేషన్లో కలెక్టర్ సాబ్ ఉన్నాడు అనుకోండి, విలేజ్కి వచ్చినాక సర్పంచ్ ఒకవేళ మహిళ ఉంది అంటే తనతో కాకుండా వేరే మేల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే పొజిషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఉప సర్పంచ్ మేల్ క్యాండిడేట్ ఉన్నాడు అనుకోండి, ఆ ఉప సర్పంచ్ ఎవరైతే ఉంటారో అతనితోనే ఇంటరాక్ట్ అవ్వడానికి ఇష్టపడతారు, కానీ ఈ పర్టిక్యులర్ ఫీమేల్ సర్పంచ్ తోని మాట్లాడడానికి కానీ డెసిషన్ మేకింగ్ చేయడానికి కానీ ఇష్టపడరు ఇన్ జనరల్గా. అట్లాగే ప్యాట్రియార్కల్ సోషల్ నార్మ్స్ ఉన్నాయి సార్. మనం చూస్తే ట్రెడిషనల్ మైండ్ సెట్స్ ఏవైతే ఉన్నాయో మనకి అవి దే ఆర్ రెస్ట్రిక్టింగ్ ఉమెన్ ఫ్రమ్ స్పీకింగ్ ఇన్ పబ్లిక్ మీటింగ్స్. ఎక్కడ కూడా మాట్లాడనీరు. మీరు ఎలక్షన్ క్యాంపెయిన్స్లో కూడా తీసుకోండి సార్, ఉమెన్ ఎక్కువ, చాలా లీస్ట్ కేసెస్లో ఉమెన్ వుడ్ బి ప్రయారిటైజింగ్ అండ్ గివెన్ అన్ ఆపర్చునిటీ టు స్పీక్ అబౌట్ ద ప్రాబ్లమ్స్. ఎన్ఫోర్సింగ్ ఫర్దర్ ప్రాక్టీసెస్ అండ్ లిమిటింగ్ దేర్ పర్టిక్యులర్ లీడర్షిప్ రోల్స్. ఇండియాలో ప్యాట్రియార్కల్ సోషల్ నార్మ్స్ ఉన్నాయి కాబట్టి స్టిల్ ఈ పర్టిక్యులర్ ఉమెన్కి ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా తక్కువ వరకు వస్తూ ఉన్నాయి. అదే పొలిటికల్ ప్రెషర్ నెక్స్ట్ ఛాలెంజ్ వచ్చేసి, అండ్ థ్రెట్స్. ఉమెన్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో దే ఫేస్ కోహెషన్, ఇంటిమిడేషన్ అండ్ నో కాన్ఫిడెన్స్ మోషన్స్ ఫ్రమ్ పొలిటికల్ అపోనెంట్స్ అండ్ డామినెంట్ గ్రూప్స్ టు రిమూవ్ దెమ్. మొన్న ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూడా ఒక మహిళ మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు ఐ థింక్ సో తను ఆల్కహాల్ గురించో దేని గురించో మాట్లాడుతూ ఉంది సార్.
ఆ ఆల్కహాల్ నిర్మూలించాలి, బెల్ట్ షాప్లను నిర్మూలించాలని మాట్లాడుతూ ఉంటే స్పీకర్ గారు ఇవన్నీ మీకు ఎందుకండి, వాళ్ళు మాట్లాడతారు, మీరు కూర్చోండి అన్నాడు. అంటే అతను సాఫ్ట్ కార్నర్తోనే అన్నాడు స్పీకర్. కానీ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ షోయింగ్ దట్ పర్టిక్యులర్ స్ట్రేట్, అంటే ఉమెన్ మాట్లాడకూడదా, మద్యం నిషేధించడం ఉమెన్ కాంపోనెంట్లోకి రాదా, అంటే ఉమెన్ డెసిషన్ తీసుకోలేదా అన్న సెగ్మెంట్ మనం ఆలోచించాల్సి వస్తుంది సార్ ఇక్కడ. క్లియర్. సో ఇవి కాకుండా సోషో ఎకనామిక్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి సార్. ఫర్ ఎగ్జాంపుల్, ఉమెన్ ఫ్రమ్ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ ఇఫ్ యూ సీ, దే ఫేస్ అడిషనల్ ఛాలెంజెస్ లైక్ Dalit women or women from scheduled caste or women for minority religions, if you could see, they face more and more challenges. Balancing public duties with domestic responsibility is also a challenge for women. ఎందుకంటే మనకున్న ప్యాట్రియార్కల్ నేచర్ ఆఫ్ మైండ్ సెట్ తోని మనకి డొమెస్టిక్ హౌస్ హోల్డ్ వర్క్స్ కూడా ఉమెనే చేయాల్సి వస్తుంది. కాబట్టి పబ్లిక్ డ్యూటీస్ ఉంటాయి, లోపల డొమెస్టిక్ రెస్పాన్సిబిలిటీస్ ఫుల్ఫిల్ చేయడానికి కొంచెం బ్యాలెన్స్ చేసుకోలేని పరిస్థితి వస్తూ ఉంది. ఇది ఒక ఛాలెంజ్. ల్యాక్ ఆఫ్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్. ఇప్పుడు చిన్నప్పటి నుంచి కూడా ఉమెన్ని జనరల్గా ఒక క్లోజ్డ్ బంచ్లో పెంచుతూ ఉంటారు సార్. వాళ్ళకి సొసైటీ మీద ఎక్కువ అవగాహన ఉండదు. తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ఎలెక్ట్ అవుతారో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కానీ దేనికన్నా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ పెట్టాల్సి ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలి, వేటి గురించి ఆలోచించాలి. ఇప్పుడు సింప్లీ లైక్ ఐఏఎస్ ఆఫీసర్స్కి, ఐపీఎస్కి ఎట్లయితే ట్రైనింగ్ ఇస్తారో అట్లాగే ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ కూడా 1 కానీ 2 కానీ 3 సెషన్లు పెట్టి వాళ్ళు ఏం చేయవచ్చు అన్న ట్రైనింగ్ ప్రొసీజర్ ఇవ్వగలిగితే, ఒక మెంటర్షిప్ ఆర్ గైడ్ ఉండగలిగితే, దెన్ దే మైట్ సర్వైవ్ మోస్ట్ ఎఫెక్టివ్లీ. వాళ్ళకి లిమిటెడ్ యాక్సెస్ టు లీడర్షిప్ ట్రైనింగ్ అండ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లీవ్స్ ఉమెన్ అన్ప్రిపేర్డ్ ఫర్ దిస్ పర్టిక్యులర్ గవర్నెన్స్ రోల్స్. ఎక్స్క్లూజివ్లీ వెన్ దే కమ్ టు ద ఆన్ ఫీల్డ్ సొసైటల్ గవర్నమెంట్స్ వాళ్ళకి చాలా ఇబ్బందులు జరుగుతాయి సార్. అవి కాకుండా రొటేషనల్ రిజర్వేషన్. 5-year reservation is insufficient for women to develop governance skills and consolidate experience. సో ఇంకా ఆ పర్టిక్యులర్ సెగ్మెంట్ అనేది ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది. అవి కాకుండా వీక్ లీగల్ డిటరెన్స్. ఎగ్జిస్టింగ్ రూల్స్ అగెయిన్స్ట్ ప్రాక్సీ గవర్నెన్స్ ఆర్ వీక్, allowing male relatives to control women పంచాయత్ లీడర్స్ అన్ఎఫిషియలీ. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఎక్కడికన్నా ఇండిపెండెన్స్ డే రోజు కానీ రిపబ్లిక్ డే రోజు కానీ వెళ్తే అక్కడ ఉమెన్ సర్పంచ్ ఉండి మేల్ సర్పంచ్ ఒకవేళ ఫ్లాగ్ హౌస్ చేస్తుంటే కలెక్టర్ ఆ రోజు క్వశ్చన్ అడగగలుగుతారు. కానీ ఇలా జరుగుతున్నందుకు రీజన్స్ ఏంటి, ఇలా జరగకుండా వాట్ షుడ్ బి డన్ అనే డెసిషన్ మేకింగ్ కెపాసిటీస్ కానీ ఇవి డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్లో చేయరు. సో ఇట్లాంటివన్నీ ఫోకస్ చేస్తూ ఉంటే ఇట్ వుడ్ గివ్ అస్ బెటర్ ఫ్రూట్స్ అని నా అర్థం. క్లియర్. సో ఇట్ ఈస్ మై పర్టిక్యులర్ కన్సిడరేషన్. కాకపోతే వాళ్ళ అబ్జర్వేషన్స్ కూడా సేమ్ ఉన్నాయి. అసలు బెనిఫిట్స్ ఏంటి ఉమెన్ లీడర్షిప్ స్ట్రెంథన్ చేయడం వల్ల? మనకి బెటర్ గవర్నెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది సార్. ఎందుకంటే ఉమెన్ లెడ్ పంచాయత్స్ ఎన్ష్యూర్ ఎఫెక్టివ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. జనరల్గా కుటుంబశ్రీ ఇన్ కేరళ, క్లియర్, ఇట్ ఈస్ వన్ పర్టిక్యులర్ ఎగ్జాంపుల్ ఫర్ దీస్ పర్టిక్యులర్ బెటర్ గవర్నెన్స్. అండ్ జెండర్ రెస్పాన్సివ్ పాలసీస్. లోకల్ లెవెల్లో యాజ్ ద పాలసీస్ వుడ్ బి ప్యాట్రియార్కల్ ఇన్ నేచర్, జెండర్ ఈక్వల్ పాలసీస్ తెచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. Women representatives prioritize issues like maternal health, gender based violence, వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మనకి జెండర్ రెస్పాన్సివ్ పాలసీస్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంది సార్. నాగాల్యాండ్ ఉమెన్ లెడ్ పంచాయత్స్, వీటికి మనం కేస్ స్టడీ ఆఫ్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. రీసెంట్గా ఈ నాగాల్యాండ్ది ద హిందూలో కూడా వచ్చింది సార్. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పంచాయత్స్ హూ ఆర్ డ్రివెన్ బై ఉమెన్, they are showing better response than to compare to the mainstream of population in the North India and Central India. Along with that, women knows how to use economic resources effectively. So economic empowerment, financial independence through microfinance initiatives might make women more powerful as such. And reduction in proxy governance. Training programs reduce male dominance in decision making, where Rajasthan is trying to implement these kind of reducing the proxy governance nature as such. అయితే గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ ఉన్నాయి సార్. దాంట్లో మీరు చూస్తే నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్, ఇట్ షెల్ లింక్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ విత్ ద లీడర్షిప్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. సో మనకి రూరల్ లైవ్లీహుడ్ మిషన్లో, ఎంఎన్ రేగాలో ఈ కాంపోనెంట్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్తో అటాచ్ చేస్తున్నాయి. అండ్ మహిళా సభస్ చాలా ఇంపార్టెంట్ సార్. ఎక్స్క్లూజివ్ ఉమెన్ గ్రామ్ సభ మీటింగ్స్ జరుగుతున్నాయి సార్ టు హైలైట్ జెండర్ స్పెసిఫిక్ ఇష్యూస్ బిఫోర్ రెగ్యులర్ పంచాయత్ సెషన్స్.
ఎప్పుడన్నా రెగ్యులర్ పంచాయత్ సెషన్స్ జరిగే కన్నా ముందు అక్కడ ఉమెన్ ఉన్నా మెన్ ఉన్నా ఎవరు సర్పంచ్ ఉన్నా మహిళా సభలు జరగడం వల్ల ఆ గ్రూప్ మొత్తం ఎలాంటి జెండర్ సెన్సిటివ్ పాలసీస్ కావాలి, ఎలాంటి స్పెసిఫిక్ ఇష్యూస్ మీద మాట్లాడాలని ఆల్రెడీ ప్రీ రిక్విజిట్గా డిస్కస్ చేసుకొని ఉంటారు. అండ్ పంచాయత్ మహిళా ఏవం యువ శక్తి అభియాన్, ఇది గుర్తుపెట్టుకోండి సార్. ఇట్ ఫోకసెస్ ఆన్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ ఉమెన్ యాజ్ సచ్, ఎక్స్క్లూజివ్గా ఉమెన్కి ఫోకస్ చేస్తూ ఉంటారు సార్. పంచాయత్ మహిళా ఏవం యువ శక్తి అభియాన్. అలాంగ్ విత్ దట్ మిషన్ శక్తి, ఇది చాలా ఇంపార్టెంట్ సార్, 2022 న్యూస్లో ఉంది. ఈ మిషన్ శక్తి వచ్చేసి ఇట్ సపోర్ట్స్ ఉమెన్ సేఫ్టీ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎకనామిక్ ఎంపవర్మెంట్ త్రూ స్కీమ్స్ లైక్ సంబల్ అండ్ సమర్థ్య. సో ఈ మిషన్ శక్తి మళ్ళీ కూడా న్యూస్లో ఉంది, 2025 యూపీఎస్సీ పేపర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఉమెన్ లీడర్షిప్ డెవలప్మెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గవర్నమెంట్ అండ్ ఎన్జిఓ లెడ్ ట్రైనింగ్ టు ఎన్హాన్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. ఇట్లా గవర్నమెంట్ ఫోకస్ చేస్తుంది కానీ ఇంకా మనం చాలా వరకు ఫోకస్ చేయాలి సార్. ఒకటి మన కెపాసిటీ బిల్డింగ్ని ఎక్స్పాండ్ చేయాలి, లైక్ ఎక్స్పాండింగ్ ద రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ టు ప్రొవైడ్ లీడర్షిప్ ట్రైనింగ్ ఫర్ ఆల్ ద ఉమెన్ యాజ్ సచ్. స్ట్రిక్ట్ లీగల్ మెజర్స్ చేయాలి ఈ అగెయిన్స్ట్ ప్రాక్సీ గవర్నెన్స్. ఎవరన్నా ప్రాక్సీ గవర్నెన్స్ చేస్తే ఇమీడియట్ మెజర్ ఆర్ ఇమీడియట్ లా ఇంపాక్ట్ అయ్యేలాగా స్ట్రిక్ట్ లీగల్ మెజర్స్ తెచ్చినప్పుడు, ఆర్ ఫైనాన్షియల్ ఆటోనామీ ఇచ్చినప్పుడు, వేర్ డైరెక్ట్ యాక్సెస్ టు ద పంచాయత్ ఫండ్స్ అండ్ ప్రమోట్ మైక్రో ఫైనాన్స్ స్కీమ్స్, ఈ ఫైనాన్షియల్ ఆటోనామీ ఇచ్చినప్పుడు, లేకపోతే హయ్యర్ పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ఉమెన్కి, హూ ఎక్స్టెండ్ రిజర్వేషన్ ఫర్ ఉమెన్ వేర్ ఎవర్ అప్లికబుల్. మనకు నారీ శక్తి వందన్ అధినియం 2023లో ఈ గైడ్ లైన్స్ స్ట్రిక్ట్గా మెన్షన్ చేసింది సార్. రీసెంట్గా కూడా ఉమెన్ రిజర్వేషన్ బిల్ బాగా న్యూస్లో ఉంది 2023 నుంచి. దాని గురించి ఒకసారి చదవండి. వాళ్ళ యొక్క పొలిటికల్ రిప్రజెంటేషన్ ఇంక్రీజ్ చేసినప్పుడు మనకి ఇంకా బెటర్ అవుట్పుట్ రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ స్ట్రాంగర్ ఉమెన్స్ నెట్వర్క్, ఎక్స్పాండ్ నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఎలక్టెడ్ ఉమెన్ రిప్రజెంటేటివ్స్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ద వైలెన్స్. ఇట్లాంటివన్నీ చేయడం వల్ల, ఆల్రెడీ గవర్నమెంట్ చేసిన స్కీమ్స్తో పాటు ఇట్లాంటివన్నీ చేయడం వల్ల మనకి బెటర్ అవుట్పుట్ రిజల్ట్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. క్లియర్? అండ్ హియర్ కమ్స్ ద క్వశ్చన్ ఆఫ్ ద డే. ద రిజర్వేషన్ ఆఫ్ ద సీట్స్ ఫర్ ఉమెన్ ఇన్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ హ్యాస్ హ్యాడ్ ఎ లిమిటెడ్ ఇంపాక్ట్ ఆన్ patriarchal character of the Indian political process. Comment. ఇది ఆల్రెడీ యూపీఎస్సీ మెయిన్స్లో వచ్చిన క్వశ్చనే తీసుకున్నా సార్. దీన్ని మీరు 250 వర్డ్స్లో రాయాల్సి ఉంటుంది. క్లియర్? 15 మార్కర్. గట్ దిస్ పాయింట్ ఎవ్రీవన్? చలో, హోప్ఫుల్లీ మీ అందరికీ వీడియో నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, ఆల్సో షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ఏకమేస్ అకాడమీ ఛానల్ అండ్ ఆల్సో క్లిక్ ఆన్ ద బెల్ ఐకాన్. మీకు మా తరపున ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డూ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ వీ వుడ్ బి కమింగ్ బెటర్ అండ్ బెటర్ ఫర్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎన్ awesome day. జై హింద్.